బిగ్ బాస్ సీజన్ 9 లో తనుజ గారికి అంత అవుట్ సైడ్ హేట్రేట్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటని మీకు తెలుసా? క్లియర్ గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే తనుజ గారికి అంత హేట్రేట్ రావడానికి కారణం లాస్ట్ సీజన్ లో నిఖిల్ విన్ అయ్యాడు కదా కన్నడ బిగ్ బాస్. అప్పుడు కూడా చాలా అంటే చాలా రచ్చ జరిగింది. ఇప్పుడు కూడా తనుజ పుట్టస్వామి తను కన్నడ అమ్మాయి కాబట్టి అందువల్లే కొంచెం నెగిటివిటీగా వెళ్తుంది. ఇంకొకటి ఏంటంటే తనుజ స్టార్టింగ్ లో బాండింగ్స్ పెట్టుకుని వచ్చింది చూడండి, దానివల్ల తనకి చాలా అంటే చాలా మైనస్ అయిపోయింది. అప్పుడు వచ్చిన నెగిటివిటీ, అప్పుడు తయారైన హేటర్స్ అప్పటి నుంచి ఇప్పటి వరకు తనని అలాగే లాక్కుంటూ వస్తున్నారు. దాన్ని భరణి గారు ఒక్కసారి బయటికి వెళ్ళి వచ్చాక తను ఇలా అయింది మన బాండింగ్ గురించి అని చెప్పింది. అప్పటి నుంచి తనుజ తన ఆటని మర్చుకొని కొంచెం కొంచెంగా తనని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వచ్చింది. అయినా సరే హేటర్స్ మారకుండా తననే ట్రోల్ చేసి తన కోసమే బిగ్ బాస్ కప్పు ఆల్రెడీ రెడీ చేసి పెట్టారు అన్నట్టు బిగ్ బాస్ ప్రవర్తిస్తున్నాడు అని అందరూ కూడా అలాగే అనుకున్నారు. అలాగే తనను ట్రోల్ చేసుకుంటూ వచ్చారు. తను కూడా అయినా సరే తను కొంచెంగా తన ఆటని ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చింది. ఇక్కడ మైనస్ ఏంటంటే ప్రతి దాంట్లో సెంటర్లో దూరుతూ ఉంటుంది తనుజ. సెంటర్లో వెళ్తూ ఉంటుంది, మాట్లాడుతూ ఉంటుంది, ఎవరెవరో మాట్లాడుకుంటుంటే దాంట్లో సెంటర్లో వెళ్ళిపోతుంది. అన్నిట్లోనూ దూరేయాలి, అన్నిట్లోనూ మాట్లాడేయాలి, అన్నిట్లోనూ నేనే ఉండాలి, స్క్రీన్ ప్రెజెన్స్ మొత్తం నాదే రావాలి అని చెప్పి ఎప్పుడు తను అన్నిట్లోనూ వెళ్తుందో దాన్ని చూసి కొందరికి ఈ అమ్మాయి ఏంటి ఇలా ఆడుతుంది అని చెప్పి కొందరు హేటర్స్కి చాలా అంటే చాలా అది కంటెంట్ లాగా తయారైపోయింది తను చేసే ప్రతి ఒక్క పని. అయినా సరే ఈ మధ్య ప్రతి ఒక్క టాస్క్లు చాలా అంటే చాలా బాగా ఆడుతుంది. మరియు ఇలాగే కంటిన్యూ చేస్తే తను కూడా విన్ అయ్యే ఛాన్స్ అంటే చాలా హై లెవెల్లో ఉంది. ఇలాగే కంటిన్యూగా మంచి టాస్క్లు ఆడితే, మంచిగా పర్ఫార్మెన్స్ ఉంటే ఫస్ట్ లేడీ విన్నర్ ఆల్రెడీ బిందు మాధవి గారు అయ్యారు అంటే అది ఓటీటీ కాబట్టి అది కౌంట్లోకి తీసుకోవట్లేదు. అందరూ బయట బిగ్ బాస్ వాళ్ళు కూడా ఫస్ట్ లేడీ విన్నర్ అయ్యే ఛాన్స్ అనే చెప్తున్నారు. కాబట్టి ఫస్ట్ లేడీ విన్నర్ అయ్యే ఛాన్స్ తనుజ పుట్టస్వామి గారికి ఉంది. ప్రతి ఒక్కరు కూడా చూసి ఆలోచించి ఓటు వేయండి. మీ ఫేవరెట్స్కి కాకుండా ఎవరు ఆ రోజు గేమ్ బాగా ఆడుతున్నారో వాళ్లకు మాత్రమే ఓటు వేయండి. థ్యాంక్ యూ.